సార్ ముఖ్యంగా ప్రధానాంశంగా ఉమ్, చూసుకుంటే ఉమ్, మనకి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు ఉన్నారు. ఉమ్, కేసీఆర్ తర్వాత ఉమ్, సీఎం గా ఉమ్. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు వీటిలో ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్ తర్వాత ఖచ్చితంగా చెప్పాలంటేనండి కేటీఆర్ గారే, కల్వకుంట్ల తారక రామారావు గారే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన రాజకీయ వారసుడు, ఆయన పుత్రుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అంటే యాక్చువల్ గా కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నా గానీ ఆయన వయసు రీత్యా కొంచెం ఫామ్ హౌస్ లోనే ఆయన కార్యక్రమాలు ఉండటం వల్ల ఏంటంటే కేటీఆర్ గారే ప్రభుత్వ వ్యవహారాలన్నీ చూసుకునేవారు. మరి సీనియర్ నాయకుడుగా హరీష్ రావు ఉండగా కేటీఆర్ కి ఇలా చెప్తారని కూడా కార్యకర్తలు అడుగుతున్నారు కదా. ఎలాగంటేనండి కేటీఆర్ గారు స్వయాన పుత్రుడు, మన హరీష్ రావు గారు ఏంటంటే మేనల్లుడు. ఎంతైనా కొడుకు తర్వాత ఎవరైనా. దీని వల్ల ప్రజల్లో అంటే కుటుంబ రాజకీయాలు ఇలాగే జరుగుతుంటాయి అని వ్యతిరేకత ఏమైనా రావచ్చా? రావచ్చు అనేది పక్కన పెడితే ఎంతసేపు కేటీఆర్ గారు ఉండగా మన హరీష్ రావు గారు ముందుకు వస్తారని నేను అనుకోవట్లే. ఎందుకంటే హరీష్ రావు గారు కూడా కేటీఆర్ గారినే ముందుకు పెట్టాలని చూస్తున్నారు. ఇందులో మనం సీనియర్ అయినా సరే అలాగనుకుంటే టిఆర్ఎస్ లో చాలా మంది సీనియర్లు ఉన్నారండి. ఎంతమంది సీనియర్లు ఉన్నా సరే కుర్రోడైన కేటీఆర్ నే ముందుకు పెడతారు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చి విడిపోయి మళ్ళీ హరీష్ రావు కవిత గారు ఒకటయ్యి జనజాగృతిని చేస్తే మనకి బిఆర్ఎస్ పరిస్థితి కొంతవరకు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటది. ఎవరు హరీష్ రావు గారు మన కవిత గారు ఇద్దరు కలిస్తే కనుక అది కొంతవరకేనండి. పూర్తి మెజార్టీతో వాళ్ళు బిఆర్ఎస్ పార్టీనో లేదా టిఆర్ఎస్ నో వాళ్ళు అప్రతిష్ట పాలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అంతా వాళ్ళకి తెలుసు. కేటీఆర్ గారు ఇంకా రంగంలో దిగితే గనక వాళ్ళని పూర్తిగా తొక్కేయగలరు కూడా అని నేను అనుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే బిఆర్ఎస్ పార్టీకో లేదా కేటీఆర్ కో అంత ఇబ్బంది కలిగే పరిస్థితులు హరీష్ రావు వల్ల లేదా కవిత వల్ల వస్తాయని నేను అనుకోవట్లేదు. తెలంగాణలో సరైన పార్టీ టిఆర్ఎస్ కి ఆపోజిట్ గా లేకపోవడం వల్లనే టిఆర్ఎస్ 2 సార్లు గెలిచిందని కూడా కాంగ్రెస్ అంటున్నారు. నిజమేనా? అవునండి, అంతే కదా. ఎందుకంటే టిఆర్ఎస్ కొన్ని ఉద్యమాలు చేసి కొన్ని రకరకాల కారణాల మీద అది ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంది. ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి కూడా అవకాశం ఇచ్చేశారు. ఈ ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడే కాంగ్రెస్ గట్టి పోరాటం చేసింది. అయితే ఎప్పుడైతే రాష్ట్రం ఎడగొట్టేసిందని భావించారో కొంతమంది కాంగ్రెస్ నమ్మలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడు లేడు. అది ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న మన ఎవరో రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అనుములు గారు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడే యాక్టివ్ గా పోరాటాలు చేసి కాంగ్రెస్ ను ఒక స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అది అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక గట్టి పార్టీగా నిలబడింది. అంతకుముందు ఏంటంటే టిఆర్ఎస్ బీజేపీ అనుకునేవాళ్ళం మనం. కాంగ్రెస్ ని ఎవరు నమ్మే స్థితిలో లేరు. అటువంటిది ఎప్పుడైతే రేవంత్ అనుములు గారు కాంగ్రెస్ పార్టీలో చేరి గట్టి పోరాటాలు చేసి వీధి వీధుల ప్రతి ఏరియాల్లోనూ తిరిగి ఆ పార్టీకి ఒక బలం చేకూర్చి ముఖ్యమంత్రిగా ఎదిగినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఫామ్ లోకి తెచ్చాడు. కాంగ్రెస్ ని ఫామ్ లో తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేసిందో ఆటోమేటిక్ గా బీజేపీ వెనకబడింది, టీఆర్ఎస్ కూడా వెనకబడింది. ఇంకా ఎవరో ఏ పార్టీలు పెట్టినా ఉపయోగం లేదండి. ఎన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు భరించే ఓపిక ప్రజలకు కూడా లేదు. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను పార్టీ పెట్టేస్తానంటే అలాగా మనకి లెక్కలో లేని పార్టీలు 20 ఉన్నాయి. ఇప్పుడు 20 ఎంతకు ఉపయోగం? కనీసం డిపాజిట్లు కూడా రావు. కోదండరామ్ గారు పెట్టుంటే ఒక విలువ ఉన్నాం ఎప్పుడు ఫస్ట్ నుంచే. ఎప్పుడు టిఆర్ఎస్ ఎప్పుడైతే వచ్చేసి కేసీఆర్ గారు ఎప్పుడైతే కోదండరామ్ని మోసం చేశారో అప్పుడే బయటకు వచ్చి పార్టీ పెట్టుంటే విలువ ఉన్నాం. ఎప్పుడో 15 సంవత్సరాలు వచ్చి నేను నిద్రలేకున్నాను, నేను నిద్రపోయి ఇప్పుడే మేల్కొన్నాను, నేను పార్టీ పెట్టేస్తానంటే ఆయన ఎంత టిఆర్ఎస్ వాళ్ళు తొక్కేశారో ఆయనకే తెలుసు. దానికోసం బయటకు వచ్చేసి పార్టీ పెట్టేసి నేను ఇప్పుడు ఉద్ధరించేస్తానంటే నమ్మేవాడు ఎవరు లేడు. పార్టీ పెట్టినా ఉపయోగం లేదు, డిపాజిట్లు రావు. తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య పాట ఉంటది. తర్వాత కవిత గారి పార్టీ పెట్టినా, కోదండరాం పార్టీ పెట్టినా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో పార్టీలు పెట్టినా అంత ఉపయోగం అయితే ఉండదు.